హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుటి 1234. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. కాకరకాయ చాలా హెల్త్కి మంచిది. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఉడికించి వచ్చిన వాటర్ని తాగితే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందండి. కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోవాలండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రసం తాగితే రిజల్ట్ చక్కగా ఉంటుంది. అండ్ మిగిలిన ఆయిల్లో ఇంకొన్ని కాకరకాయ ముక్కలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుందండి కాకరకాయ. ఈ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన ఈ ముక్కల్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక మిగిలిన ఆయిల్లోనే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు చక్కగా వేయించుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాక బౌల్లో తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కాస్త జాగ్రత్తగా వేసుకోండి కరివేపాకు, లేదంటే ఆయిల్ మీద పడిపోతుంది. కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి మనం. ఇప్పుడు 2 స్పూన్ల వెల్లుల్లి కారం కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ముక్కల్ని కూడా వేసుకోవాలి. రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుందండి కాకరకాయ. సో ఫైనల్లీ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకొని కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.